నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికి అయితే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందము నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్, మన ముద్దుల మావయ్య అని పిలవడే మన బాలయ్య గారు నటిస్తాన ఎన్బికే 111 అలాగే ఎన్బికే 112 మూవీల గురించి అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే కనుక మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందము నరసింహం, మన బాలయ్య గారు నటిస్తాన ఎన్బికే 111 మూవీ అయితే సర్వేగంగా అయితే షూటింగ్ జరుగుతుంది. ప్రజెంట్ కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా సినిమా అయితే జూలై 2 నుంచి లాస్ట్ షెడ్యూల్ని అయితే సర్వేగంగా అయితే తీసేదానికి గోపిచంద్ మల్లేని గారు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హైలైట్ సన్నివేశాలు మనందరికీ తెలుసు, మనం గత వీడియోలో మాట్లాడుకున్నాము. గోపిచంద్ మల్లేని గారు బాలయ్య గారిని మాఫియా డాన్ గెటప్లో చూపించబోతున్నారు. అలాగే మంచు మనోజ్ గారు కూడా ఈ సినిమాలో ప్రతినాయకుడు క్యారెక్టర్లో చేయబోతున్నారు. సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉన్నాయి. ఈ మధ్యనే వచ్చిన టీజర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఆ టీజర్కి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. బాలయ్య గారిని ఎటువంటి డైలాగ్ లేకుండా టీజర్ ఉండడం అనేది స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే మన ఎన్బికే 112 మూవీ అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమాని కొరటాల శివ గారు రీసెంట్గానే టీము నారా లోకేష్ గారి చేతగా క్లాప్, అలాగే తేజస్విని గారు అయితే డైరెక్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియో కూడా మనం గత వీడియోలో పెట్టాము. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే కొరటాల శివ గారు ఎప్పుడు కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసేదానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈసారి కూడా ఆయన ఫ్యాక్షన్ అలాగే ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో స్టోరీ లైన్ ఉండే విధంగా అయితే కథనైతే సిద్ధం చేశారని చెప్తున్నారనమాట. బలంగా వినిపిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్లో బాలయ్య గారు మాఫియా గెటప్లో ఉండబోతానని ఆ సీన్తో ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్తా అన్నారనమాట. స్టోరీ అయితే బలంగా ఉండబోతుంది. అలాగే వీటితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా బలంగా ఉండే విధంగా అయితే కొరటాల శివ గారు స్టోరీ లైన్ అయితే సిద్ధం చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే 112 మూవీ కొరటాల శివ గారు చేయబోయే ఈ సినిమా అయితే మాత్రం ఒక పక్క బాలయ్య గారిని డిఫరెంట్ గెటప్లో చూపిస్తూనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో పాటు జనాలకి మెసేజ్ ఓరియంటెడ్తో పాటు అలాగే సినిమాలో ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ని బలంగా పండించేదానికోసం అయితే కథనాన్ని రెడీ చేసినట్టు సమాచారం. సో స్టోరీ లైన్ అయితే కూడా ద భూతో నా భవిష్యత్ అంటే కొరటాల శివ గారి గత సినిమాలకి భిన్నంగా అయితే స్టోరీ లైన్ అయితే ఉండబోతోంది. సో బాలయ్య గారు ఈ సినిమా షూటింగ్ని అయితే మాత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతోంది. ఈ లోపల ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్నీ కూడా అన్నీ జరిగిపోయాయి. సో సినిమా అయితే మాత్రం అనుకున్న టయానికి సంక్రాంతికి రిలీజ్ చేయాలని కొరటాల శివ గారి టీం అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. ఈ సినిమాని అనిరుద్ధ్ ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారో మనకు అందరికీ తెలుసు. ఆయన సౌత్లోనే చాలా బలమైన మ్యూజిక్ డైరెక్టరు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దేవర కాంబినేషన్లో కొరటాల శివ గారితో ఫస్ట్ టైము ఏ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఇచ్చారో అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ అనిరుద్ధ్ గారు ఈ సినిమాలో కూడా బాలయ్య గారికి ఒక మ్యాజిక్ లాంటి మ్యూజిక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఈ సినిమాలో నటీనటులను కూడా కొంచెం బాగా తెలిసిన వాళ్ళని తీసుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి కూడా కొంతమందిని తీసుకొస్తున్నారు అనమాట. సో దాంతోపాటు సినిమా హీరోయిన్ కూడా మనకి ఫైనలైజ్ అవ్వాల్సిన ఇది ఉంది. కానీ మన స్టోరీ అయితే మాత్రం నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. కొరటాల శివ గారు ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి మనందరికీ తెలుసు. గత సినిమాలు ఆయన ప్రతి సినిమా కూడా సినిమాలో ప్రేక్షకులకి మెసేజ్ ఉండే విధంగా అయితే చూసుకుంటారనమాట. అలాంటి డైరెక్టరు బాలయ్య గారితో చేయబోయే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా మనం ఊహించుకోవచ్చు. అంచనాలకు మించి ఉండబోతుంది. సో మాస్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు హై వోల్టేజ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడా ఉండే విధంగా, అలాగే బాలయ్య గారు గెటప్ను కూడా చాలా కొత్తగా అయితే చూపించబోతున్నారు. ఇలా బాలయ్య గారు ఎన్బికే 111లో సరికొత్త గెటప్లో మనం చూసిన వాళ్ళం. అలాగే ఎన్బికే 112లో కూడా మరో కొత్త గెటప్లో అయితే కనిపించబోతున్నారు అనమాట. ఇలా బాలయ్య గారు కంటిన్యూస్గా ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, మరోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా అయితే మూవీస్ చేస్తూ కుర్ర హీరోలకి ఛాలెంజ్ విసురుతున్నారనే చెప్పుకోవాలి. సో ప్రతి 6 నెలలకి 1 ఇయర్కి ఒక సినిమా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని మరొకసారి కోరుకుంటూ, ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే మన వీడియో చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచ వ్లాగ్స్ సైనింగ్. బాయ్ బాయ్.